మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ దాదాపు 43 సంవత్సరాల క్రితం స్థాపించబడ్డ సొసైటీ. అప్పుడున్న పెద్దలు మహమ్మద్ గౌస్ కరీ సాబ్ ఎంతో దూరదృష్టితోటి మహబూబ్ నగర్ మైనార్టీలు విద్యకు వెనుకబడ్డారు, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ తోటి వాళ్ళకి మంచి విద్యను అందించాలి అని చెప్పి ఆ రోజు పెద్దలు మహమ్మద్ గౌస్ కరీ సాబ్ నేతృత్వంలో ఈ 75 ఎకరాల ల్యాండ్లో ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మంది టీచర్స్ తయారు చేసిన గొప్ప సంస్థ ఇది. అలాగే ఇంకా ఎన్నో కోర్సులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఫ్రెషర్స్ డే పార్టీ సందర్భంగా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇంత విశాలమైన క్యాంపస్ను చూసి చాలా ఆశ్చర్యానికి, ఇంత గొప్ప క్యాంపస్, విశాలమైన క్యాంపస్ ఈరోజు భవిష్యత్తులో మహబూబ్ నగర్ విద్యకు, మైనార్టీలు విద్యలో ముందుండాలనే మా అందరి ఆకాంక్షకి ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. అందుకే ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ను మిగతా కాలేజీలన్నింటినీ పెట్టుకోకూడదు అన్న ఆలోచన వస్తే అది అందరికీ సభాముఖంగా పెద్దలందరితో పంచుకున్నాం. వారు కూడా చాలా సంతోషంగా దీనికి ఆమోదం తెలిపింది. ఈ మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ పట్టణంలో ఉన్న అందరూ విద్యావంతుల సహకారంతో ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించాలా. మనకు ల్యాండ్ ఉంది కాబట్టి, పిల్లలు ఉన్నారు మహబూబ్ నగర్లో, ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో. ఆ పేద పిల్లల కోసం ఒక మంచి విద్యా సంస్థను, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థను తయారు చేయాలన్న ఉద్దేశంతో పెద్దలందరూ కూడా వచ్చింది. చాలా గొప్ప ఆలోచన, అందరూ కూడా సహకారం చేస్తుంది. ఈ ఆలోచనను ముందుకు తీసుకుపోయి ప్రభుత్వంతో కూడా మాట్లాడి దీని ప్లానింగ్ తయారు చేసి రాబోయే రోజుల్లో దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా వెంట ఉండి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మీకు తోటి హైదరాబాద్లో టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళ చైర్మన్లతోటి కానీ, ఐఏఎస్ ఆఫీసర్లతోటి కానీ, డైరెక్టర్లతో కానీ మాట్లాడతాం. ఖచ్చితంగా తెలంగాణకు మణిహారంగా మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ ఉండేటట్టుగా రాబోయే 4 సంవత్సరాల్లో మేమందరం కలిసి పనిచేస్తాం. దీంట్లో ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు ఇంకా ఏం కోర్సెస్ ఇక్కడ పెడితే మన మహబూబ్ నగర్ పిల్లలకు ఉపయోగపడుతుంది, ముఖ్యంగా విమెన్ ఎడ్యుకేషన్ మీద ఏమేం చేయాలా, వీటన్నిటి మీద కూడా నిపుణులతో కూర్చొని ఇంకా చర్చిస్తాం. ఈ వ్యవస్థను కాపాడుకున్న మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ ఇప్పటి సభ్యులు, గతంలో ఈ 40 సంవత్సరాలు దీన్ని నడుపుతూ వస్తున్న అప్పటి చైర్మన్లు, అప్పటి ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీలు కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతా ఉంది. పట్టణానికి దగ్గరలో ఇంత పెద్ద విశాలమైన ప్రాంగణాన్ని ఇప్పటిదాకా కబ్జాకూర నుంచి కాపాడుకుంటున్నందుకు, భవిష్యత్ తరాలకు అందియడానికి వాళ్ళు నిబద్ధతతోటి 2 సంవత్సరాలు పనిచేసారు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఆ పనిని కొనసాగింపుగా ఈరోజు మనం అందరం కలిసి ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ని మన మహబూబ్ నగర్ పిల్లలకు అన్ని కోర్సులు కూడా ఇక్కడనే తక్కువ రేట్ తోటి నాణ్యమైన విద్య అందించే కార్యక్రమం ఇప్పుడు మేము అందరం చేయాలని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నాం. భగవంతుడు మా నిర్ణయానికి సహకరించి ఆశీర్వదిస్తున్న నమ్మకం. मदीना एजुकेशनल सोसाइटी की जानिब से आज एक फ्रेशर्स पार्टी मनाई गई, जिसमें मेहमान खुसूसी जनाब हमारे महबूब नगर के MLA NM शमास अली साहब ने आकर जो है यहाँ के तलबा को जो हिम्मत अफजाई की, मैं इस सोसाइटी की जानिब से सारे मेम्बरान की जानिब से शुक्रिया अदा करता हूँ। आपने जो सोसाइटी के जो मेंबर्स के अंदर जो सोच नहीं थी, वो सोच डाल के जो है हमारे हिम्मत अफजाई के लिए जो आपने ऐलान किया, जो माइनॉरिटी इंजीनियरिंग कॉलेज के लिए आप जो कोशिश करके हुकूमत सलामी का जो ऐलान किया, हम आपके ऐलान को स्वागत करते हैं और जो है वेलकम करते हैं कि आप जैसी शख्सियत एक एजुकेशनिस्ट होने के नाते आप ये इक़दाम आगे उठा रहे हैं। बिल्कुल हम मदीना एजुकेशन सोसाइटी की जानिब से इंजीनियरिंग कॉलेज के लिए जो है आपसे मदद लेंगे। आपके ताउन से इंजीनियरिंग कॉलेज यहाँ पर ला के तलबा को, बहुत से लोगों को आगे जो फैसिलिटीज़ मिलेगी, चाहे वो जॉब्स में होंगे, चाहे वो तालीम में होंगे। मैं मेरे साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ मदीना एजुकेशन सोसाइटी में सारे मेम्बरों की तरफ से। आपका शुक्रिया सर।